గుడ్ మార్నింగ్ ఎవరివన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఎర్లీ మార్నింగ్ టైం వచ్చేసి 7:28 అవుతుంది. సో ఇప్పుడు ఫాస్ట్గా మనం ఫుడ్ ప్రిపేర్ చేసుకొని వెరీ ఇంపార్టెంట్ వర్క్ ఉంది ఒకటి అప్లై చేయాలి. ఆల్రెడీ అందరూ అప్లై చేశారు, నేను చాలా లేట్గా అప్లై చేస్తున్నా. బట్ లెట్స్ హోప్ ఫర్ ద బెస్ట్. అఫీషియల్గా ఇవాళ నుండి మనం మన వ్లాగ్స్లో మైక్ యూజ్ చేయబోతున్నాం. అండ్ హియర్ ఇస్ ఇట్, DJI మైక్ మినీ ఆ రోజు అనమాట. ఇన్ని రోజులు జస్ట్ రీల్స్కి షార్ట్స్కి వాయిస్ ఓవర్ ఇచ్చాను. దట్స్ ప్రెటీ గుడ్, రిజల్ట్ బాగుంది ఆడియోది. నేను ఆల్రెడీ ఈ ప్రేమంటే అనే మూవీ సగం చూసాము, ఇప్పుడు కంప్లీట్ చేద్దాం. ఈటింగ్ బాయ్ వచ్చి హలో మా అన్నయ్య పాట పెట్టావు మంచిగా. రెజ్యూమ్ చేద్దామని చెప్పి ల్యాప్టాప్ ఆన్ చేస్తే అప్డేట్ అడిగింది, గంట నుంచి అప్డేట్ అవుతాను. దాని ముందు కూర్చొని నాకు నిద్ర వస్తుంది, అందుకే పక్కన పెట్టి వచ్చేసిన. బైదే చెప్పలేదు కదా, మేము ఇవాళ పనులన్నీ సక్రమంగా అవ్వాలి అని చెప్పి గుడికి వెళ్తున్నాము. ఈ భయ్య అయితే వర్జినే వెళ్తున్నాడు, అంతా మంచిగా జరగాలి అని చెప్పి కోరుకుందాం అని చెప్పి. షోరూమ్ ఉంది బెంచ్ మార్క్ అని, షోరూమ్ స్పీకర్స్ అండ్ సపరేట్ రిమోట్ స్టార్ట్స్ ఇవన్నీ ఎక్స్టర్నల్గా థర్డ్ పార్టీ వేస్తుంటారు. అక్కడికి వెళ్ళి మనం ఒక $87 డిపాజిట్ పే చేసాం అనమాట, అపాయింట్మెంట్ బుక్ చేసి. వాళ్ళు ఇవాళ మండే, నిన్నటితో స్టోర్ క్లోజ్ చేసేసారు పర్మనెంట్గా. సో మనం $87 అక్కడ ఇరుక్కున్నాయి అనమాట, వెళ్ళి వెనక్కి తెచ్చుకోవాలి. ఇప్పుడు ఆ $87 తెచ్చుకుంటే ఈ ఫోన్ అటు ఇటు పట్టుకునేటప్పుడు నాకు ఆ ఫింగర్ సెన్సార్ మొత్తం టచ్ అవుతుంది, బ్యాక్ టర్న్ చేసి పట్టుకోవాలండి. ఇప్పుడు సెంటర్ స్టేజ్తో రికార్డ్ చేస్తాను ఫ్రంట్ క్యామ్తో. సో ఆ 87 వాడు అలా ఇస్తే నేను ఇంకొక $7 ట్యాక్స్ యాడ్ చేసి DJI గింబల్ కొందాం అనుకుంటున్నాను బెస్ట్ బైలో. అది పని. మెయిన్ వర్క్ అయితే OPT అప్లై చేయాలి, అదొకటి. అందరూ అప్లై చేసారు, ఏంటంటే అప్రూవ్ కూడా అయిపోయింది. ఇంకొక 4 డేస్లో 5 డేస్లో EAD కార్డు కూడా వచ్చింది. నేను ఇంకా అప్లై కూడా చేయాలి OPT. అది మనతో అట్లా ఉంటుంది, అలా ఇద్దు ఎప్పటికి వచ్చిద్దు నాదైతే. సో అది మంచిగా అవ్వాలంటే గుడికి వెళ్తుంది ఇప్పుడు బేసిక్గా. నేను ఆకులుగా చేతులు కాలేక ఆకులు పట్టుకోవడం అంటారు దీన్ని, అది ఆ టైప్ మనం. సో అది గుడికి వెళ్ళిన తర్వాత కార్ డ్రాప్ చేసేసి మన బండి తీసుకొని ఆ బెంచ్ మార్క్ దగ్గరికి వెళ్ళి వాడు $87 అసలు వాడు ఉన్నాడో లేపేసాడో ఏమీ తెలియదు. ఓకే, బాబాయ్ ఎవరికో లైట్లు వేసాడు, ఫ్లోవర్ వేసాడు. నేను టో చేస్తున్నాడు ఏంటి కార్. సో వచ్చామన్నమాట టెంపుల్కి. ఇది టెంపుల్ మనలాగా గోపురాలు ఏమీ ఉండవు ఇక్కడ, హై రైజింగ్ అట్లా ఏమి ఉండవు. వీళ్ళకి ఏరియాలో ఎంత పర్మిషన్ ఉంటే అలాగే కడతారు. లోపల మాత్రం మంచిగా మనలా వైబ్ బాగుంటుంది. బట్ లోపల వీడియో రికార్డ్ చేయడానికి కుదరదు, వీడియోలో ఫోటోలు ఏం తీయకూడదు. కుదిరితే బయట నుంచి ఒక చిన్న షార్ట్ తీస్తాము అంతే. లోపలికి వెళ్ళిన తర్వాత ఫోన్ బంద్. అంతే, డన్ విత్ ద పూజ అండ్ ఆల్ ద స్టఫ్. ఇప్పుడు కార్ డ్రాప్ చేయడానికి వెళ్తున్నాము. బేసిక్గా ఈ కార్ ఎంత పడింది నీకు? $200 per week. మనకి ఇక్కడ డిఫరెంట్ రెంటల్ ఏజెన్సీస్ ఉంటాయి, హర్ట్స్ అని, ఎంటర్ప్రైజ్ అని, యావిస్ అని. మనం ప్రో తీసుకుంది వచ్చేసి హర్ట్స్ అనమాట. హర్ట్స్లో ఈ AAA మెంబర్షిప్ ఉన్న వాళ్ళకి ఈ కార్ బేస్ ప్రైస్ మీద ట్యాక్స్ ముందు బేస్ ప్రైస్ మీద 20% ఆఫ్ వస్తుంది అనమాట పర్ డే. సో మనం 7 డేస్కి పెట్టుకున్నాం, వీక్ అంటే 7 డేస్ వస్తాయి కాబట్టి ఓవరాల్ 7 డేస్ ప్రైస్ మీద 20% ఆఫ్ వస్తుంది. అండ్ టోవింగ్ ఏదన్నా అయినా కూడా ఎనీథింగ్ AAAతో అలా పడేయచ్చు. అండ్ MX కార్డు ఉంటే, అమెరికన్ ఎక్స్ప్రెస్ క్రెడిట్ కార్డు ఉంటే దాంతో బుక్ చేసి పేమెంట్ చేసినామంటే కనుక ఇన్సూరెన్స్ MX వాడే కట్టుకుంటాడు. అది ఫ్రీ కిందే మనకి, మనం ఏం కట్టక్కర్లేదు. జస్ట్ మనం కార్డులో వాడిన అమౌంట్ బిల్ బ్యాక్ కడితే చాలు. నీట్గా సిగ్గుపడితే ఫోన్ మాట్లాడుతున్నాడు ఎవరితోనో. ఇదే మన హర్ట్స్ డ్రాప్ చేసేసినట్టున్నాడు కారు. సో ఇదే మన బెంచ్ మార్క్. ఇది మనం డిపాజిట్ ఇచ్చిన స్లిప్. ఇఫ్ ద చెక్ సేస్ రిఫండ్, దట్స్ పర్ఫెక్ట్లీ ఫైన్. ఓకే. Christmas Eve, pick up in stores to 29. 29? That's the one, right? Yep. That's if you pick up in store. If it's shipped to you, it's Christmas Eve. Oh, 20. Okay.
మదన్ని 2 days. Right? షిప్ చేద్దామా? Ship it is. ఓకే యా విల్ ప్లేస్ అన్ ఆర్డర్. మన గ్రహాలు బ్యాండ్ మారైతే కుదా క్యా కరేగా కాన్సెప్ట్ ఇక్కడ మళ్ళీ అప్లై అయింది. నా దరిద్రం, నేను బెస్ట్ బైలో ఏం కొందామని వచ్చినా ఉండి సావు. ప్రతిదీ ఏదో ఇంటికి ఆర్డర్ అన్నా పెట్టాలి, లేదంటే అది మాడుకొని ఇంటికన్నా వెళ్ళిపోవాలి నేను కొనకుండా.